మీరు గనక నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదిస్తూ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఈ వీడియో మీకోసం కాదు, వెంటనే స్కిప్ చేసేయండి. ఈ వీడియోలో నేను జాబ్స్ అండ్ కెరీర్ కోసం మాట్లాడబోతున్నా. సో మీరు ఒకవేళ ఫ్రెషర్ అయినా లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ అండి శాలరీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే. 2050 కల్లా జాబ్ మార్కెట్ అనేది మొత్తం చేంజ్ అవ్వబోతుంది. సో అంతవరకు ఎందుకు, ఇప్పుడు ప్రజెంటే చాలా మట్టుకి ఏఐ అనేది ఈ జాబ్స్ని రీప్లేస్ చేసుకుంటూ వస్తుంది. సో ఇలాంటి టైంలో మనం ఒక మంచి కెరియర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పాను. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మీకు పవర్ డైనమిక్స్ కోసం తెలియాలి. ఈ పవర్ డైనమిక్స్ని మరీ అంత కాంప్లెక్స్ కాకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. పవర్ డైనమిక్స్ అంటే అథారిటీ ఓవర్ ఏ పర్సన్ అనమాట. మీకు ఇది క్లియర్గా అర్థం కావడానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ ఆఫీస్ అయ్యేసరికి నైట్ 12 అయిపోయింది. ఆ టైంలో ట్రాన్స్పోర్ట్ దొరకడం చాలా కష్టం. సో అలాంటి టైంలో ఆటో డ్రైవర్ వచ్చి నార్మల్ ఫేర్ కన్నా ఎక్కువ అడిగినా కూడా మనం పే చేసేస్తాం, కరెక్టే కదా. సో ఇక్కడ మనకి అవసరం ఉంది కాబట్టి ఆటో డ్రైవర్కి అడ్వాంటేజ్. సో ఇక్కడ పవర్ అనేది మన దగ్గర నుంచి ఆటో డ్రైవర్కి షిఫ్ట్ అయ్యి. సో ఇదే ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ జాబ్కి కూడా అప్లై అవుతుంది. మనం బ్రతకాలి అంటే డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలంటే మనం ఏదో ఒక జాబ్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఆ జాబే అనే కాదు, ఏదో ఒక వర్క్ అనేది డబ్బులు అనేది అవసరం ఉంది కాబట్టి మనం ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నాం. సో అలాంటి టైంలో మనకి ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న పవర్ అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు గమనిస్తే మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మన పవర్ అనేది మేనేజర్ చేతిలో ఉంటుంది, లేకపోతే ఒక కంపెనీ ఓనర్ చేతిలో ఉంటుంది, లేకపోతే ఒక బిజినెస్ ఓనర్ చేతిలో ఉంటుంది అనమాట. లేకపోతే ఒక మీరు చేసే వాళ్ళైతే సో మేస్త్రి చేతిలో ఉంటుంది. సో ఇలానే ఉంటుంది కదా. సో ఎప్పుడైతే మనకి అవసరం అనేది ఉంటుందో ఆ టైంలో మన దగ్గర నుంచి పవర్ అనేది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక కీలు బొమ్మల్లో మనం ఆడతారు. వాళ్ళు ఎలా చెప్తే మనం అలా వినాలి. సరేలే మేనేజర్ ఏమన్నా కూడా మనం దులుపుకుని ముందుకు వెళ్తూ ఉంటే కరెక్ట్గా మధ్యలో ఏఐ వచ్చింది. ఈ ఏఐ వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ ఎంతలా డిస్టర్బ్ అయిందంటే ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని ఫైర్ చేసేసి ఈ ఏఐని వాడుతున్నారు. బేసిక్గా ఏఐ అనేది జాబ్స్ని రీప్లేస్ చేయదు, అది రీప్లేస్ చేసేది ఓన్లీ టాస్క్స్ని మాత్రమే. దీన్ని కొంచెం సింపుల్గా చెప్తా చూడండి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా ఎంట్రీ జాబ్ చేస్తున్నారు అనుకుందాం. సో మీరు చేసే జాబ్ రోల్ అనేది అలానే ఉంటుంది, బట్ మీరు చేసే టాస్క్ ఏదైతే ఉందో అంటే డేటా ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఈజీగా ఏఐ అనేది రీప్లేస్ చేయగలదు. ఎందుకంటే మీరు మాన్యువల్ వర్క్ చేస్తారు, అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఫస్ట్ ఇది చేయాలి, స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటారు. కాబట్టి అదే మీరు చేసే మాన్యువల్నే ఏఐకి ఇస్తే అది సింపుల్ అండ్ చాలా ఎఫిషియెంట్గా కూడా చేసేస్తుంది కదా. అండ్ దానివల్ల మనీ సేవ్, దానివల్ల టైం సేవ్ కూడా. కావాల్సింది కూడా టైం సేవ్ అవ్వాలి, మనీ సేవ్ అవ్వాలి, అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ రావాలంటే ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి కదా. సో అలాంటప్పుడు ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అనేది ఈజీ రీప్లేస్ చేయగలదు. ఈ ఒక్క జాబ్ టాస్క్ అనే కాదు, ఫ్యూచర్లో మనం చేసే ప్రతి ఒక్క జాబ్ టాస్క్ని ఏఐ ఈజీగా రీప్లేస్ చేయాలి. అంతెందుకు మన ఇండియాలో ఇప్పుడు మనం ఒక కార్ డ్రైవ్ చేస్తూ మనం నడుపుతున్నాం, బట్ ఆల్రెడీ కాలిఫోర్నియాలో డ్రైవర్లెస్ కార్స్ వచ్చేసినాయి. అంటే జస్ట్ ఒక ఇప్పుడు సెన్సర్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, అండ్ జీపీఎస్ మనం ఎక్కడికి వెళ్ళాలో పెట్టుకుంటే చాలు అది తీసుకెళ్ళిపోతూ ఉంది. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. మన ఇండియాకి వస్తే దాని పరిస్థితి ఏంటి, డ్రైవర్స్కి వర్క్ ఉండదు. సో ఇలానే 2050 కల్లా మ్యాక్స్ టు మ్యాక్స్ మొత్తం ఏఐ అయిపోతుంది. మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలనేది ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏఐని ఎలా యూజ్ చేస్తుందో తెలుసుకుని మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇంక ఫ్యూచర్లో ఏఐ మొత్తం జాబ్ రీప్లేస్ చేసేస్తుంది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ ఏఐ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏఐ హ్యూమన్ మీద బేస్ అయ్యే నడుస్తుంది, బట్ ఫ్యూచర్లో ఇది చేంజ్ అవ్వచ్చు. 2050 కల్లా ఇది చేంజ్ అవ్వచ్చు. సో ప్రజెంట్ మనం ఒక ముందుకు వెళ్ళడానికి మనకి జాబ్ అనేది అవసరం కాబట్టి మనం ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు. అండ్ రెండో ఆప్షన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, మనం ఒక మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని బిల్డ్ చేసుకోవాలి. ఏఐ కోసం మనం డీటెయిల్గా వేరే వీడియోలో మాట్లాడుకుందాం, కానీ ప్రజెంట్ అయితే మనం ఒక మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ దానికి కావాల్సిన టాప్ 3 మైండ్ సెట్స్ కోసం చెప్తా చూడండి. ఫస్ట్ మైండ్ సెట్ వచ్చేసి ఒక బేస్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకి ప్రతిరోజు కావాల్సిన ఏంటి, ప్రతిరోజు మనం తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి గృహం, ఇవి చాలు కదా బేసిక్ నెసెసిటీస్. వీటిలన్నింటిని సార్ట్అవుట్ చేసుకుంటూ అండ్ మనం నెల ఈఎంఐ కట్టాలి కదా, వీటిలన్నింటినీ మనం అసలు ఒక ప్లానింగ్ అంటూ వేసుకుని ఒక బేస్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే వీటిలన్నింటినీ తీర్చుకోవడానికి, ఈ ఖర్చులు వీటిలన్నింటినీ తీర్చుకోవడానికి మన బేస్ ఏంటి, జాబ్. సో జాబ్ అనేది మనం ఖచ్చితంగా ఇనీషియల్ స్టేజెస్లో ఖచ్చితంగా జాబ్ చేయాలి. సో ఈ జాబ్ ఏంటంటే మనకి బేసిక్ నెసెసిటీస్ అన్నింటినీ తీరుస్తుంది. ఈఎంఐ కట్టాలంటే మనకు శాలరీ కావాలి, తినాలంటే శాలరీ కావాలి, ఉండాలంటే శాలరీ కావాలి, బట్టలు వేసుకోవడానికి శాలరీ కావాలి. కాబట్టి మనం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీద
చేసే కన్నా ముందు ఫస్ట్ ఒక బేసిక్ నెసెసిటీ ఆర్ బేస్ని బిల్డ్ చేసుకోవాలి. దానికి కావాల్సిందే జాబ్. సో బేసిక్గా ఒక జాబ్ని బేస్గా మనం బిల్డ్ చేసుకోగలిగితే మన బేసిక్ నెసెసిటీస్ అన్నీ వాటిని తీర్చేస్తుంది, ఈఎంఐ కట్టేస్తుంది, మనం తినడానికి అన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి కదా. సో ఈ అన్నీ సార్ట్ అవుట్ అయిన తర్వాత మనకు ఒక సెక్యూర్డ్గా మనీ వస్తుందనే ఒక థాట్ ఉండడం వల్ల మనకు మెంటల్ స్పేస్ అనేది ఉంటుంది. సో ఈ మెంటల్ స్పేస్ ఉండడం వల్ల మన వేరే వీటి మీద మనం ప్లాన్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం మెయిన్ జాబ్తో పాటు సైడ్ హజిల్ని కూడా మేనేజ్ చేయగలగాలి. అలా అని చెప్పి మెయిన్ జాబ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయదు, ఎందుకంటే మెయిన్ జాబ్ అనేది మనకు ఫౌండేషన్ లాంటిది. సో దీన్ని మనం మేనేజ్ చేయలేకపోతే మనకు ఫౌండేషన్ అనేది అస్సలు బిల్డ్ అవ్వదు. సో మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఈజీగా ఏదైనా గోల్స్ మీద కానీ సైడ్ హజిల్స్ మీద వర్క్ చేయగలం. సో రెండింటిని ఈక్వల్గా మేనేజ్ చేసేలా చూసుకోండి. అండ్ సెకండ్ది, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు. ఈ ప్రిపరేషన్ ఎంతలా సాగుతుంది అంటే 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో అంత టైం అనేది మీరు ఈ గవర్నమెంట్ జాబ్స్ మీద వేస్ట్ చేయొద్దు. ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం నేను పూర్తిగా డీటెయిల్డ్గా ఒక వీడియో అనేది చేస్తాను నెక్స్ట్. సో ఆ వీడియో మీరు చూడాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ చేసి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ మీరు ప్రిపరేషన్ చేయండి, బట్ ఓన్లీ 3 to 5 years మాత్రమే మీరు డెడ్ లైన్ పెట్టుకోండి. ఆ తర్వాత ప్లాన్ బి అనేది మీకు ఉండాలి. థర్డ్ వన్, ఒక సాలిడ్ ప్లాన్ లేకుండా జాబ్ అసలు వదలద్దు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో మీరు ఎక్కువగా వింటూనే ఉంటారు, మీరు ఓన్ బాస్ అవ్వాలంటే జాబ్ వదిలేయాలి, 9 to 5 జాబ్ చేయడం వల్ల రిచ్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్తూ ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో డోంట్ లిసన్ టు దెమ్. ఎందుకంటే జాబ్ అనేది ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది మనకి, అండ్ మనకున్న అవసరతలన్నింటినీ దాని నుంచి వచ్చే శాలరీతో మనకు ఒక మొత్తం అన్నీ తీర్చుకోగలుగుతున్నాం. సో ఇనిషియల్ స్టేజ్లోనే మీరు ఎలాంటి సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేయకుండా మీరు జాబ్ మానేస్తే మీకు ఫౌండేషన్ అనేది క్రాక్ అయిపోతుంది. సో దానివల్ల మీకు ఫుల్ స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల మీరు సైడ్ ఇన్కమ్ను కూడా బిల్డ్ చేయలేరు. నేను చెప్పేది ఏంటంటే జాబ్ చేస్తూ ఉండగానే మీరు ఒక సైడ్ ఇన్కమ్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. వన్స్ మీకు సాటిస్ఫై అయ్యేంత అమౌంట్ సైడ్ ఇన్కమ్లో వచ్చినప్పుడు మీరు ఈ జాబ్ని వదిలేయచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వీడియో స్టార్టింగ్ నుంచి కూడా సైడ్ ఇన్కమ్స్ అంటున్నావు, సైడ్ హజిల్స్ అంటున్నావు, అసలు మేము ఎలా బిల్డ్ చేసుకోవాలో మాకు తెలియదు బ్రో అని అంటారా? దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి చాలామంది రావాలని చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు కన్సల్టేషన్ ఇవ్వచ్చు. అంటే ఈ జాబ్ ఇంటర్వ్యూస్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇట్లా మీరు కన్సల్టేషన్ ఇవ్వడం వల్ల మీకు ఒక సైడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇదొక్కటే కాదు, మీరు చేస్తున్న దాంట్లో అసలు మీకున్న స్కిల్ని బట్టి కూడా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మార్కెటింగ్ వచ్చు, డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ నేను యూజ్ చేసి నేను కంపెనీస్కి నేను ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు, యాడ్స్ రన్ చేయొచ్చు, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇదొకటే కాదు, ఇప్పుడు మనం ఒక ఆన్లైన్ వరల్డ్లో ఉన్నాం బ్రో. సో ఇప్పుడు ఇంట్లో కూర్చొని కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకవేళ మీరు ఒక సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకుందాం అనే ప్లానింగ్లో ఉంటే ఒక 3 ఐడియాస్ చెప్తా చూడండి. ఫస్ట్ ఐడియా కన్సల్టేషన్. సో ఈ కన్సల్టేషన్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ చేయొచ్చు మీరు. సెకండ్ వచ్చేసి ఆన్లైన్ ఈకామర్స్ స్టోర్స్. అంటే ఇప్పుడు మనం బట్టలు, ఇప్పుడు టీషర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, లేకపోతే అపారల్స్ కానీ, షూస్, ఫుట్వేర్, ఇట్లా చాలా బిజినెసెస్ ఉన్నాయి బ్రో. ఈ ఆన్లైన్లో మనం ఆన్లైన్ ఈకామర్స్ ద్వారా పిచ్చ డబ్బులు సంపాదించవచ్చు. అది కరెక్ట్గా మార్కెటింగ్ చేయడం, కరెక్ట్గా చేయడం వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. ఈ కంటెంట్ క్రియేషన్లో మీకు కావాల్సినంత డబ్బులు ఉన్నాయి బ్రో. ఈజీగా మీకున్న రీజనల్ లాంగ్వేజ్లో మీరు కంటెంట్ క్రియేషన్ చేస్తూ కొన్ని లక్షలు సంపాదించవచ్చు. అండ్ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా నాకు చాలామంది, నా సరౌండింగ్స్లోనే చాలామంది తెలుసు నాకు. సో ఈవెన్ ఇప్పుడు నేను చేస్తుంది కూడా కంటెంట్ క్రియేషన్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ బ్రో. ఎందుకో చెప్తున్నాను తెలుసా, ఇప్పుడు యూట్యూబ్ అనేది July 15 అంటే రేపటి నుంచి కంటెంట్ అనేది ఓన్లీ అథెంటిక్ కంటెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది యూట్యూబ్లో. అండ్ ఏ కంటెంట్ని తీసేయాలని చూస్తుంది అనమాట. సో ఏ వల్ల డిస్టర్బ్ అవ్వంది ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా కంటెంట్ క్రియేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ కంటెంట్ యూట్యూబ్లో కనిపిస్తే దానికి మానిటైజేషన్ ఉండదని ఈజీగా మొత్తం ఒక పాలసీని రిలీజ్ చేసేసింది యూట్యూబ్. సో కంటెంట్ క్రియేషన్ అనేది సైడ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోవడానికి నెంబర్ 1 రికమెండేషన్ అదైతే. సో ఈ విధంగా మీరు సైడ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకుంటే మీ పవర్ అనేది మీ చేతుల్లోకే వస్తుంది అనమాట. సో ఒక జాబ్ చేస్తే మీ పవర్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా, ఒక సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకుంటే ఆ పవర్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఆ పవర్ మీ దగ్గర ఉండడం వల్ల వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, అండ్ లొకేషన్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. సో మనకు కావాల్సినంత డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం అసలు
వై స్టార్టింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2025 ఈజ్ ద బెస్ట్ డెసిషన్ అనే దానికోసం మాట్లాడుకుందాం. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.